ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యుక్రెయిన్తో కాల్పుల విరమణకు సంబంధించి ఒకవైపు చర్చలు జరుగుతున్న వేళ పుతిన్ సైన్యం అతిపెద్ద వైమానిక దాడులు చేయడంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ పై తీవ్ర స్థాయిలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ తనకు చాలా కాలంగా తెలుసని, ఆయనతో ఎప్పుడూ మంచి సంబంధాలే ఉన్నాయి, కానీ ఆయనకి ఏదో జరిగింది, పూర్తిగా పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు, ఎటువంటి కారణం లేకుండానే యుక్రెయిన్ నగరాలపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు, అనవసరంగా చాలా మందిని చంపేస్తున్నారు. పుతిన్ యుక్రెయిన్లో కొంత భూభాగాన్ని కాదు, ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. ఆయన దృష్టిలో అది సరైందే కావచ్చు, కానీ ఇది రష్యా పతనానికే దారితీస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. President, what do you want to do about that? I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. మరోపక్క యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరును కూడా ట్రంప్ విమర్శించారు. జెలెన్స్కీ మాట్లాడే విధానం కూడా ఆ దేశానికి ఏమాత్రం మేలు చేయదని అన్నారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలు సృష్టిస్తోందని చెప్పారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇకనైనా ఆపాలని పేర్కొన్నారు. 3 ఏళ్ల క్రితం తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేది కాదని పునరుద్ఘాటించారు. అసమర్థత, ద్వేషంతో మొదలైన ఈ ఉద్రిక్తతలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇకపోతే 2022 ఫిబ్రవరిలో 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. అయితే అది మరోసారి తీవ్రతరమైంది. నిన్న యుక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేసింది. రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా సైన్యం 367 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని యుక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో 12 మంది మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ అమెరికా మౌనంగా ఉంటే అది పుతిన్ను మరింత ప్రోత్సహించినట్లవుతుందని విమర్శించారు. ఇదే విషయం గురించి పుతిన్పై ట్రంప్ సీరియస్ అయ్యారు.